ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేంద్రం సైతం అమరావతికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. ప్రపంచ బ్యాంకు నుంచి 13,000 కోట్ల రుణం మంజూరు కాగా కేంద్రం రూపాయలు 1,500 గ్రాంట్లుగా ఆమోదించింది. అమరావతిలో తిరిగి పనులు ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అమరావతికి ప్రధాని మోడీ ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అమరావతి వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానుల అంశంపై తెర మీదకు తీసుకురావడంతో అమరావతి పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి పనుల కోసం ముందుగా ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి 13,000 కోట్ల మేర రుణం అమరావతికి మంజూరు అయింది. అదేవిధంగా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న పనుల ప్రారంభానికి టెండర్లు ఆహ్వానించారు. ఇదే సమయంలో అమరావతి పునర్నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని మోడీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పనులు తిరిగి ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్లో ఈ మేరకు వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ప్రధానితో చర్చల సమయంలో చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించగా అంగీకరించినట్లు తెలుస్తుంది సమాచారం. తేదీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో రూపాయలు 64,721 కోట్ల ఖర్చుతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించిన మంత్రి నారాయణ 2028కి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అదే విధంగా భూ కేటాయింపులపై ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. భూములు కేటాయించిన సంస్థల నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతుంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హాడ్కో రూపాయలు 11,000 రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తాజాగా రాజధాని పనులు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. రూపాయలు 37,702 కోట్ల పనులకు సంబంధించిన 59 టెండర్లను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అన్ని పనుల్ని దాదాపు ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా నిర్వహించాలని భావిస్తుంది. పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు వేగంగా జరిగేలా కసరత్తు చేస్తున్నారు. 2028 నాటికి లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక ప్రధాని రావడం ద్వారా అమరావతి వైపు దేశం మొత్తం ఇటు చూస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రధాని పర్యటన ముహూర్తం 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది.